బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాకిస్తాన్ కి ఎప్పుడైతే జనరల్ ముషరఫ్ ఎవరైతే మిలిటరీ లీడర్ ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారో ముషరఫ్ చాలా స్ట్రాంగ్ గా పాకిస్తాన్ లో బలూచిస్తాన్ మూవ్మెంట్స్ ని అణకొట్టాడు. కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే కొన్ని వందల మంది మిలిటెంట్స్ ఎత్తుకుపోయి టార్చర్ పెట్టడం, చంపడం, దాదాపు వాయిస్ ఆఫ్ బలోచి మిస్సింగ్ పర్సన్స్ అని ఒక డేటా ప్రకారం అయితే అఫీషియల్ డేటా ప్రకారమే 7,000 మంది మిస్ అయిపోయారంట. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం బలోచి మిలిటెంట్స్ అరాచకం సృష్టిస్తున్నారు, వీళ్ళని ఉంచకూడదని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ అనుకుంటుంది. అంటే వాళ్ళ ఇన్సర్జెన్సీ మిలిటెన్సీ బలోచి ప్రావిన్స్ వల్ల ఎక్కువ అవుతుందని. అయితే దీనికి ఇరాన్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ప్రాంతాల నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి ఈ వల్నరబుల్ ఏరియాలో చాలా మంది అక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా వీళ్ళకు ఉందన్నమాట బలోచిస్తాన్కి. అయితే జనరల్ పర్వేజ్ ముషరఫ్ మాత్రం అప్పట్లో చాలా స్ట్రాంగ్ గా ఈ బలూచిస్తాన్ ఇన్సర్జెన్సీని అణకొట్టారు. అప్పట్లో నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తి అని చెప్పి ఒక లీడర్ ఉండేవాడు బలోచిస్ కి, ఆయన చంపేశారు కూడా ఆ టైంలో. సో కంటిన్యూస్ గా గవర్నమెంట్ కి బలోచి మిలిటెంట్స్ కి మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ అమెరికా, యూకే ప్రకారం బలోచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఏదైతే ఉందో అది ఇన్సర్జెంట్ గ్రూప్, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా, యూకే ఇలా వెస్టర్న్ కంట్రీస్ అన్ని స్టాంప్ వేసాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఒక ఆర్గనైజేషన్ గా చాలా ఆర్గనైజేషన్స్ వీటిలో కూడా వీటి మధ్య కూడా గొడవలు అక్కడ ఉన్నాయన్నమాట.